నెల్లూరు ఉమ్మడి జిల్లాల నుంచి కందుకూరు నుంచి వచ్చాను. ఈరోజు ఎండలో అంటే వెహికల్స్ పెట్టుకొని అందరం వచ్చామమ్మా. బాగా మంచిగా బాగా బలోపేతంగా కూడా మా నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సిద్ధం మీటింగ్కి వచ్చి చూసిన తర్వాత ప్రతి పౌరుడు కూడా ప్రతి టీవీ దగ్గర చూస్తూ ఓహో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉందా, రేపు 2024లో జరగబోయే ఎన్నికలలో ఈ జనాన్ని చూస్తే, ఇప్పుడే రిజల్ట్, ఇప్పుడే ఓట్లు వేస్తే, ఈరోజే వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేటటువంటి విధానము ప్రతి ఒక్క పౌరులో ఉంది. అమ్మ, చెల్లెల, అక్కల అందరిలో కూడా ఉంది. కాకపోతే ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు పొత్తులు తొత్తులు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎంబడబెట్టుకొని ఇద్దరితో కూడా భయంతో సాలకుండా తిరగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ఈరోజు 2 సార్లు ప్రయాణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజలందరూ కూడా సిగ్గుచేటుగా ఉన్నారు. 40 సంవత్సరాలటువంటి ఇండస్ట్రీస్ అని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు లేక ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు టిక్కెట్లు దొరక్క ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ప్రజలకు తోడు ఉండకుండా వారు చేసినటువంటి చేష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పక్కన పెట్టారు. అది చూసి వారిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అభ్యర్థులుగా ప్రకటించుకోవటం చాలా చిక్కుగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రతి చిన్న కార్యకర్తని, అందులో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలని తయారు చేసి ఒక కార్యకర్తని ఎమ్మెల్యేలుగా పెడుతున్నాడు, ఎంపీలుగా పెడుతున్నారు, మినిస్టర్గా పెడుతున్నారు. అది చూసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ భయాందోళనలో ఉన్నారు. ఈరోజు మన బిసానం ఎత్తుతున్నాము అనే విధానము చంద్రబాబు నాయుడు గారిలో కానీ, పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఉంది. ఈరోజు ప్రతి సంక్షేమ పథకాలు కూడా 100% అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ప్రతి ఒక్క పౌరులు కూడా ఆలోచిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి కానివ్వండి, విదేశీ విద్య, అలాంటి ఇంగ్లీషు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతంగా విద్యా దీవెన అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కటి అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రేపు 2024లో వైనాట్ 175 అనే నినాదాన్ని ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదు, ఇది మన అందరి హక్కు, మన అందరి మాట. ఇది మనం ఓట్లు వేయాలి, ఆయన మాట నెరవేర్చాలనేది ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తున్నారు. అలాగే ఈరోజు మేము కందుకూరు నుంచి వస్తున్నాం. కందుకూరు నియోజకవర్గం 40 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు ఆ సీట్లలో అసెంబ్లీలో ఉన్నారు. కానీ ఈరోజు బీసీ అయినటువంటి బడుగు బలహీన వర్గాలను వెనుకబడినటువంటి వారికి ఇచ్చి ఈరోజు అక్కడ బలోపేతంగా 40,000 పై చిలుకు రేపు మెజారిటీతో కందుకూరులో గలగల అంటూ ఫ్యాన్ తిరుగుతూ ఎన్నడూ లేనిది ఒక ముస్లిం మైనార్టీలు కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తోడు ఉంటామని చెప్తా ఉన్నారు. అలాగే ముందు ప్రత్యేక హోదాను చెప్పుకొని, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని, పుష్కరాలు చేసుకొని అక్కడ ఎంతోమందిని చంపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే రాజధాని అంటూ అమరావతిని తీసుకొని, భూములు తీసుకొని ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలు అంత భూములు దోసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు నమ్మేటటువంటి సంఖ్యం ఎవరిలో లేదు. ప్రతి మైనారిటీస్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ప్రతి 100% జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. అది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, నేను చేయకపోతే ప్రతి ఇంటి ప్రతి అక్క అమ్మలకు చెల్లెళ్ళకి అందరిని అడగండి, వెళ్ళి మనం పనులు చేసుంటే వారిని ఓటు వేయమనండి, లేకపోతే వేయొద్దు అని చెప్పమని ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. కనుక ప్రతి హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు నాటుకుపోయి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకి ప్రతి 100% 175 సీట్లు సాధిస్తారని తెలియజేసుకుంటూ జై జగన్. ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ చూసి కూడా ప్రజలకు నాటుకొనిపోయారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మా నాన్నగారి పక్కన నా బొమ్మ ఉండాలని. అదే నినాదంతో ఈరోజు కూడా ఆయన ప్రతి అడుగు ముందుకేస్తున్నారు. ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే
ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. ప్రతి బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోతున్నారు. ఈయనే మనకి ముఖ్యమంత్రి కావాలి. 2024 రెండవసారి కూడా మనము ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ. జై. చాలా మంచిది. వాలంటీర్స్ వ్యవస్థ అనేది చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి ప్రతి వృద్ధుల దగ్గర కూడా పెన్షన్లు కానివ్వండి, మీకు ఏమి రావాలి ప్రభుత్వం నుంచి, ఏం కావాలి అనేది ఈరోజు చూస్తున్నాం. సచివాలయాలు పెట్టారు. కొంతమంది పడినటువంటి వాళ్ళు సచివాలయకు వేల కోట్లు దుర్వినియోగం చేశానన్నారు. అది చాలా తప్పు. మనం ముఖం కడుక్కొని వెళ్తుంటే ఇంటి ముందే సచివాలయం ఉంటుంది. ప్రతి ఒక్క పనులు కూడా ఆరాంగా చేసుకోగలుగుతున్నాం. అదే రైతులకు కూడా ఈరోజు రాబోతున్నాయి. రైతులకి రుణమాఫీ కూడా కంపల్సరిగా మన జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. అట్లాగే ఈ మహిళలకు కూడా అనేక సౌకర్యాలు ఈరోజు కొత్త మేనిఫెస్టో రాబోతుంది. ఈ మేనిఫెస్టో చూసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మోడీ గారు కానివ్వండి, ఇది జన ప్రపంచం జగన్ సిద్ధం అని చెప్తూ ఉన్నాం.